అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు అంటూ ఇక్కడ నదీ జలాల కాంగ్రెస్ ద్రోహాలు అనే అంశంపై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న హరీష్ రావు. కేసీఆర్ వల్లే నష్టమంటూ తప్పుడు మాటలు, బాబుకి చెప్తే రాయలసీమ ఆపారని అబద్ధాలు, ఏపీ వాళ్ళే తప్పంటున్నారు, సిగ్గుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, సీఎంకు కాళేశ్వరంపై కక్ష, పాలమూరుపై పగ, 28 డిపిఆర్లు పంపాం, 7 అనుమతులు తెచ్చాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క డిపిఆర్ను పంపలేదు, శ్రీశైలం తుంగభద్రలో నీటి వాటాను దక్కించుకునేందుకు పాలమూరు రంగారెడ్డి ఇంటేక్ను జూరాల నుంచి మార్చాం, నన్ను అరెస్ట్ చేస్తారో హత్య చేయిస్తారో అయినా కాంగ్రెస్ అన్యాయాన్ని ఎండగడతాం, కేసీఆర్ ఆధ్వర్యంలో మరో జల పోరాటం అంటూ నన్ను హత్య చేసినా సరే లేదా నన్ను అరెస్ట్ చేసినా సరే నన్ను చంపినా సరే నేను మాత్రం పోరాటం ఆపను అని చెప్పేసి హరీష్ రావు అంటున్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. నదీ జలాల్లో తెలంగాణ వాటాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. అయితే కేసీఆర్ వల్లే నష్టం జరిగిందంటూ తప్పుడు మాటలు మాట్లాడారని, సభలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించారని మండిపడ్డారు. ఏపీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను తానే ఆపించారని రేవంత్ చెప్తున్నారని, చంద్రబాబుపై ఒత్తిడి తెస్తే తన మాట మీద గౌరవంతో ఆయన ఈ ప్రాజెక్టు పనులు ఆపారంటూ అందరి చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తప్పు అని 2024లో ఏపీలో కూటమి సర్కార్ రాకముందే కేంద్రం ఆ ప్రాజెక్టు పనులు నిలిపేసినట్లు ఏపీ ప్రభుత్వం చెప్తోందని అంటా ఉన్నారు. ఇంకొకసారి చూడండి, యాక్చువల్గా తను చేసినటువంటి ఆ తప్పిదాన్ని కవర్ చేసుకోవడానికి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఏం చేసిండో ఒకసారి చూడండి. ఎక్కడ పోయిండు? హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్ళిండు. ఎందుకోసానికి? ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి. ఇగో డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో రేవంత్ రెడ్డి ప్రజాభవన్ శాసనసభలో పీపీటీతో పాటు ఉత్తమ్ రేవంత్ ప్రసంగాలు బూమరాంగ్ అంటే ఆగమైపోయినాయని దాని ఉద్దేశం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 2 ఏళ్లుగా తట్టెడు మట్టి ఎత్తకపోవడం, దాన్ని జూరాల నుండి ఎందుకు చేపట్టలేదన్న వ్యాఖ్యలతో పాలమూరులో తీవ్ర వ్యతిరేకత. మరి జూరాల నుంచి ఎందుకు తీసుకురాలేదని చెప్పి అడిగినటువంటి మాటకి మొత్తం పాలమూరుల వ్యతిరేకత మూటగట్టుకురు. ఇంకో మాట ఏంటంటే రేవంత్ చర్యలపై ప్రజల్లో అనుమానాలు, ఎక్కడ చూసినా పాలమూరు విషయంలో కాంగ్రెస్ వైఖరిపై చర్చ, తాను అడగడం వల్లే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపారని శాసనసభ సాక్షిగా రేవంత్ అబద్ధాలు. ఇగో రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన ఏపీ ప్రభుత్వం ఇంకేమన్నది? ఏమైనా ఏడిచిందా? ఇంకా ఇప్పుడు అంత తీసి మార్గాన్ని ముచ్చట్లు మాట్లాడుతీవి, అంత ఫేకుడు ముచ్చట్లు మాట్లాడుతీవి, నా వల్లనే ఆపినరు, నేను అడ్డం ఉంటా పొడువు ఉంటా, తెలంగాణ కోసం పానమైనా ఇస్తా, పని చేయవా? పానం ఎందుకు? నీ పానం ఓడి అడిగిండు, పానం ఓనికి కావాలి. అసలు ఇవ్వాల్సిన టైంలోనేమో యాన్నో అన్నారు, అప్పుడు పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. ఉద్యమం చేయాల్సిన సందర్భంలోనేమో ఎన్నో ఉన్నారు. ఇవాళ నీతులు చెప్తా ఉన్నాడు. ఏమని? పానం ఇస్తా. ఏం పానం? ఎవరి పానం? ఎక్కడి కానం? ఎందుకోసానికి? ఎవరికి ఇస్తావా పానం? ఇగో కేసీఆర్ హయాంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో అనుమతులు లేని కారణంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు 2021లో ఆగిపోయాయని ప్రకటనలో తెలిపిన ఏపీ ప్రభుత్వం. అయిపోయిన సిగ్గు తీసుకుంటివా? సిగ్గు పోగొట్టుకుంటివా? అసెంబ్లీలో ఇట్లా ఊగిపోతివి, నా అంతటోడు లేడు, నేను వీరుణ్ణి శూరుణ్ణి అని. ఏమా చివరికి కింద మీద అయిపోతుంది. అసెంబ్లీలో తెలంగాణ కోసం నేను ప్రాణం ఇస్తా, తెలంగాణ కోసం ఏమైనా చేస్తా, నేను మన ప్రాంత ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు మెడల్ వంచైనా సరే అన్నట్టుగా ఒత్తిడి తీసుకొచ్చి మరీ అని చెప్పిండు. ఒత్తిడి ఏమొత్తిడి వాళ్ళే చెప్తారు కదా. సిగ్గులేదు సన్నాసి, ఏం అబద్ధాలు చెప్తావు అసెంబ్లీలో, సిగ్గు పోగొట్టుకోకు, మా పరువు కూడా పోతుందిరా, లేదంటే మా ప్రతిపక్షం కూడా మమ్మల్ని వేసుకుంటుందని వాళ్ళ భయం. వాళ్ళ భయం ఏముంటుందంటే ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు అనగానే చంద్రబాబు ఆపిండనే పేరు ఉన్నదనుకో, అది వాస్తవం అనుకో, అక్కడ ప్రతిపక్షాలు ఊకోవు కదా. పీక నీకున్నవా, నువ్వేం చేస్తున్నావు అని కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటాడు కదా. రాయలసీమకు నీళ్ళు రాకుండా చేస్తున్న ఈ దుర్మార్గులను ఏం చేయాలని చెప్పి బొంద పెట్టాలని అక్కడ అడుగుతాడు. సో అది కూడా పంచాయతీ వీళ్ళకి. అందుకే ఉన్నట్టుగా అక్కడ ప్రభుత్వం చెప్పాల్సి వచ్చింది. డైరెక్ట్గా వాళ్ళే 2021లోనే ఆగిపోయాయని ప్రకటనలో తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. శాసనసభలో చేసిన స్వయంగా తాను చేసిన ప్రకటన అబద్ధమని వెల్లడి కావడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి హుటాహుటిన ముంబై వెళ్ళిన న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో భేటీ. ఢిల్లీ కాదు ఆయన పోయింది, ముంబై పోయింది అభిషేక్ మను సింఘ్వీతో కలవడానికి. నల్లమల సాగర్పై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులను పంపి ఎట్లడ్డుకోవాలి, ఎలాంటి ఒప్పందాలు ఉన్నది న్యాయవాదికి నివేదించాలి, కానీ రేవంత్ రెడ్డి వెళ్ళడం ఎందుకని సాగునీటి శాఖలో చర్చ అంటూ రేవంత్ రెడ్డి ఎందుకు పోతాడు? ఇంకా గదే కవర్ చేసుకోవడానికి పోతాడు. ఏదైనా ఉంటే నన్ను కవర్ చేయను ఆయన, నేను చెప్తేనే ఆగినట్టుగా అక్కడ అందరికీ చెప్పొచ్చినా కానీ నా సిగ్గు బయటట్టుంది, ఎలా కనీసం దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే చూపెట్టమని చెప్పేసి ఈ లాయర్ దగ్గరకు ఎర్రాయిగా ఈయన పోవుడు ఏమవసరమో, ఏమాత్రమో, ఇది ఏమక్కర్నో అని అంటా ఉన్నారు. ఇక దీంతో పాటు ఇక నిన్న వీళ్ళైతే ఇచ్చినటువంటి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది కదా, ఇగో దానికి సంబంధించి ఇదంతా కూడా డీటెయిల్స్ ఇస్తూ ఆయన చెప్పేది ఏంటంటే, శ్రీశైలం తుంగభద్రలో నీటి వాటాను దక్కించుకునేందుకే మరి పాలమూరు రంగారెడ్డి ఇంటేక్ని జూరాల నుంచి మార్చడమని చెప్తున్నారు. ఇంత క్లియర్గా నీటి వాటా దక్కించుకోవడం కోసం ప్రయత్నం చేసినాం తప్ప నీటి వాటా తాకట్టు పెట్టడానికి కాదని వాళ్ళే చెప్తా ఉన్నారు. అయితే దీన్ని ఇక్కడ ఇంకా చిత్రమైన
మాట ఏంటంటే ఒకసారి సరే దాన్ని వ్యతిరేకించేటోళ్ళు దాన్ని మాట్లాడేటోళ్ళు అవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఇగో వీళ్ళు అన్నటువంటి మాటలు ఒక్కసారి చూడండి. శ్రీశైలం దారాదత్తం చేసేందుకు కుట్ర, అందుకే జూరాలపై జూట, కమిషన్ల దాహంతో కాంగ్రెస్ ద్రోహం, పీపీటీలో ఎండగట్టిన హరీష్ అంటూ జల వివాదాలన్నీ కాంగ్రెస్ నాటి విషబీజాలే, సమైక్య ప్రభుత్వాల ధోరణిలోనే రేవంత్ తీరు, సొంత నియోజకవర్గం గొంతుకొస్తున్న సీఎం, జూరాలకు సోర్స్ మార్చితే రాష్ట్రానికి తీవ్ర నష్టం. ఇది ఎంత నుండనే అసలు ఈ సబ్జెక్టు ఒక పక్కకు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్టు పక్కకు పెడదాం. ఎందుకు పక్కకు పెడదాం అంటే, సరే కొంతమంది అన్న సబ్జెక్ట్ ఇంపార్టెంట్, అందులో ఉన్నదే ఇంపార్టెంట్, ఆ పాయింట్స్ని బట్టే. ఎందుకంటే వీళ్ళు ఒకటి అంటే వాళ్ళు ఒకటి అంటారు, వీళ్ళు ఇది తీస్తే వాళ్ళు ఇంకోటి తీస్తారు. నువ్వు అది ఎట్లా మార్చినావు అంటే ఇది ఇక్కడ ఎట్లా మార్చినావు అంటారు. నువ్వు ఇన్ని టీఎంసీలకు ఒప్పందం చేసుకుంటే లేలే మీ హయాంలోనే ఒప్పందం చేసుకొని వీళ్ళు అంటారు. ఇట్లా ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకొని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని ఇక్కడికి వెళ్ళి అక్కడ తీసుకొస్తారు కదా. కానీ ఒక కామన్ పబ్లిక్ని, ఒక కామన్ రైతుని పట్టుకొని మనం గ్రామాలలో అడిగి చూద్దాం. నిజంగా చెప్తున్నా, నేను కూడా వెళ్తా, గ్రామాలలోకి వెళ్తా, అక్కడ కూడా మనం షూట్ చేద్దాము, తీసుకుందాం జనాల నుంచి. ఒక కామన్ మ్యాన్ అడిగి చూద్దాం తెలంగాణ కోసానికి. మళ్ళీ కామన్ మ్యాన్కి ఏమెరక, వాళ్ళకి ఏం తెలివై లెక్కలు, ఆడు ఏదైనా మాట్లాడతాడు. ఆయనకి కేసీఆర్ కిట్ వచ్చిందో, కేసీఆర్ రైతు బంధు పడ్డది, దళిత బంధు వచ్చిందో, లేకపోతే ఇంకోటో ఏదో అంటారు కదా, ఏదన్నా ఉండని. తెలంగాణ మీద ప్రేమ రేవంత్ రెడ్డికి ఉందా, కేసీఆర్కి ఉందా? ఈ రెండు ఒకటే ప్రశ్న అడిగి చూద్దాం. ఇంత కామన్ క్వశ్చన్ అడిగి చూద్దాం. దీనికి ప్రజలు ఏమంటారో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను లైవ్లో కూడా అడుగుతా ఉన్నా, ఒక్కసారి మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ పెట్టండి. తెలంగాణ నీళ్ళ పట్ల కానీ తెలంగాణ పట్ల కానీ ప్రేమ ఎవరికి ఉంటుంది, అది ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అది పోల్ పెట్టు గని, మిస్టర్ గని, దాంట్లో పోల్ పెట్టు. తెలంగాణ పట్ల ప్రేమ కేసీఆర్ కా రేవంత్ కా, గంతే, ఇంకా క్వశ్చన్ ఏనే లేదు. అలా గూగుల్లో కొట్టి అలా కొట్టి పెట్టుకో. ఆప్షన్ రెండు పెట్టు. ఇక మూడోది ఇంకోటి ఏమైనా ఉంటే ఆప్షన్ పెట్టు. కానీ తెలంగాణ పట్ల ప్రేమ ఎవరికి ఉంది అనేదే చూడు. అంతే. నీళ్ళ కోసానికి ఎవరు మాట్లాడి ఉంటారు, నీళ్ళ కోసానికి ఎవరు కొట్లాడి ఉంటారు అనేది జనాలను అడిగితే చెప్తారు. తెలంగాణ పట్ల ప్రేమ ఎవరికి, అంతే. తెలంగాణ మీద ప్రేమ ఎవరికి, తెలంగాణ మీద ప్రేమ ఎవరికి చూడురు. ఇక రేవంత్ కా కేసీఆర్ కా, రెండే ఆప్షన్లు. లేదు మూడు ఆప్షన్ ఏమైనా ఉంటే పెట్టుకోండి. ఎవరైనా బండి సంజయ్కో, లేకపోతే కిషన్ రెడ్డికో, లేకపోతే రామచంద్రరావుకో, మోడీకో ఉంటే కూడా ఆప్షన్ పెడదాం, తప్పేం లేదు. బట్ ఆ రెండే సరిపోతాయి. ఇప్పుడు దీన్ని బట్టి ఇక నీటి వాటాలు, ఇలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఇలా లొల్లి, ఇలా కథ, వాళ్ళు ఎంత కొప్పుకోరు, వీళ్ళకి ఎంత కొప్పుకోరు, ఇవన్నీ కూడా పక్కకు పెడితే ఆ ఒక్క క్వశ్చన్కి జనాలు ఇచ్చే ఆన్సర్ ఏందో ఒకసారి చూద్దాం. ఇలా పోల్ పెడదాం. ఇక దాన్ని మించింది లేదు. ఇక అందులో ఆప్షన్ పెట్టి ఇక కేసీఆరా రేవంతా, దట్స్ ఇట్. ఇక ఇక ఓట్లుగా ఎంతమంది వేస్తారో, నేనైతే రేవంత్కి వేస్తున్నా. మళ్ళీ మీరు ఎవరికి వేస్తారో నాకు తెలియదు. కొంతమంది అన్న నువ్వు వాళ్ళకే ఇష్టమని అడుగుతాం, మళ్ళీ నన్ను ఏమనొద్దు. ఎందుకంటే తెలంగాణ పట్ల ప్రేమ ఉంది, ప్రాణం ఇస్తా అంటున్నాను కాబట్టి నేను రేవంత్కే ఇస్తున్నా ఓటు. నా ఓటు రేవంతే. మీరు ఏరిగా కేసీఆర్ అంతా ఖరాబ్ చేసిపోయిండు, కేసీఆర్ అంతా నాశనం చేసిపోయిండు. రుణమాఫీ సక్క ఏలే అప్పుడు 1,00,000 రూపాయలు, ఇప్పుడు 2 లక్షలు కూడా ఆలవాలనే కాలేదు. రైట్. ఇగో నేను వేస్తున్నా. ఇగో జర్నలిస్ట్ నరేష్, లీడర్ టీవీ, 11 ఓట్ల ఉరియాక పడ్డాయి అప్పుడే. 13 ఓట్ల అరే ఇంత స్పీడ్గా, అరే రే ఓట్లలో మస్తు స్పీడ్ ఉన్నారుగా మనోళ్ళు. రైట్. ఇక నేను వేస్తా, ఇక నా ఓటు వేస్తా. ఇక 15 ఓట్లు. అరేవా. ఇగో నా ఓటు తెలంగాణ మీద ప్రేమ ఎవరికి, రేవంత్ రెడ్డికి వేస్తున్నా. ఎందుకు వేస్తున్నా చెప్పాలా, ప్రాణం ఇస్తా అంటుండు. అసెంబ్లీలో డైరెక్ట్ ఓపెన్గా చెప్పిండు. కేసీఆర్ అన్న ఖాళీ పులి నోట్ల తలకాయ పెట్టి వచ్చిండు, సావు నోట్ల తలకాయ పెట్టి వచ్చిండు అని చెప్పి అన్నారు కదా. కానీ ఏ నోట్లో పెట్టినా మళ్ళీ ఇప్పుడైతే మంచిగా ఉన్నాడుగా, 10 ఏళ్ళు అయితే అధికారంలో ఉన్నాడు కదా, అయిపోయింది కదా, ఇలా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కదా. ఇప్పుడు కష్టపడుతుండే మా రేవంత్ అన్న, కష్టపడుతుండే. నేను రేవంత్ అన్న కోటేస్తున్నా. రైట్. ఇగో రేవంత్ అన్న. మళ్ళీ ఎవడన్నా ఏమన్నా నువ్వు పొద్దుగాలు లేస్తే రేవంత్ తిడతావని అంటావు, కానీ నేను రేవంత్కే ఓటేసిన. చూసుకోరు. ఇక ఎందుకేస్తారో కామెంట్ కూడా పెట్టారు కదా. తెలంగాణ పట్ల కానీ తెలంగాణ రావాల్సిన నీటి వాటాల పట్ల కానీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవరి వల్ల తెలంగాణ బాగుపడ్డది అనే దానికి ఇక ఇంతకంటే ఆ సమాధానం. మళ్ళీ అన్న కొద్దిమంది చూస్తారు కదా, అందరు చూస్తారంటే చూసిన వాళ్ళే వేయరు కదా, మనకు సరిపోతుంది. అందరూ అవసరం లేదు. ఎంతమంది వేసినా అంత అన్నం మీద అంటారు కదా, ఒక మెతుకు ఉడికింది చూస్తే సరిపోయి కదా, మొత్తం అంతా అవసరం లేదు. పొద్దున్న దాకా ప్రతి మెతుకు ఒత్తి పట్టాల్సిన పని లేదు కదా. నేనైతే ఓటేస్తున్నా. రే అంతా కేసీఆర్ అంటారు, కేసీఆర్కి ఉంటుంది. రేవంత్కు ఓటు వేస్తే నీ స్క్రీన్ చేంజ్ అయిపోయింది కదా. ఎస్ బ్రదర్, అది భయపడ్డది, అది స్క్రీన్ కూడా. కేసీఆర్ లివ్ ఫర్ తెలంగాణ. ఓకే, స్క్రీన్ చేంజ్ అయిందని నవ్వుతుండు నరేష్. ఎర్రా ఎన్ఆర్ఎస్ అనేది సంథింగ్ డిఫరెంట్గా ఉంది ఆయన పేరు. నరేష్ భాయ్ చూసినావా, నేను రేవంత్ రెడ్డి కోటేద్దామని చూసినా. నిజంగా చెప్పాలంటే ఎటు పోయిందో అర్థమవుతలేదు, అది స్క్రీనే పోయింది అది. ఇగో మీరేమో అబద్ధం చెప్తున్నారు, అంతా కేసీఆర్ ఫ్యాన్సే జొరబడ్డట్టు ఇంట్లో అంతా. ఇగో రేవంత్కి వేసిన, చూసిరా పడ్డది రేవంత్ది. ఇదే కదా. ఇగో నేనైతే వేసిన, 40 మంది ఓట్లు వేసిర్రు. అరే 10% రేవంత్కి వచ్చింది, కేసీఆర్కు 90%. చూసిరా, మరి రేవంత్ అన్నకు 10% అని వచ్చింది.
చూసిరు కదా ఎంత బ్రహ్మాండంగా చేసినాడు. అయితే నా ఓటు అయితే రేవంత్కి పడ్డది. ఇగో అందుకే పర్సంటేజ్ కూడా చూపిస్తుంది. ఇక చూసుకోర్రి, ఇక ఇయ్యరు, ఇక చూస్తున్న వాళ్ళంతా ఓట్లు వేయర్రి, కామెంట్లు పెట్టుర్రి. ఇక రేవంత్కి ఓటేస్తే నీ స్క్రీన్ చేంజ్ అని బలపెట్టిడి అన్న. కాదు అన్న, ఏందో కాదు అట. కేసీఆర్ ఓకే 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 కేసీఆర్కి ఉంటుంది. ఇక ఈ సబ్జెక్ట్ సరిపోతాయి కదా, ఇంకెందుకు ఇక ఇక అదంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నా దగ్గర కూడా ఉంది 90 పేజీలు. దాంట్లో ఏ నీళ్ళు ఎటువాయి ఏంది అది మేధావులు ఆలోచించాలి, తెలివైన వాళ్ళు ఆలోచించాలి, మీద కూర్చున్న వాళ్ళు ఆలోచించాలి. కిందున్నోనికి ప్రతి దాంట్లో ఏం అక్కరనే పాపమైన పొద్దుగా లేస్తే ఎవరి పనాలకు ఉంటుంది. ఇప్పుడు కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు, ఇంత యూరియా తెచ్చుకుంటూ ఉంటారు, మసాలా చల్లేది ఉంటుంది, లేకపోతే ఇంత పారకం ఉంటుంది, దున్నకం ఉంటుంది, ఇంకా రకరకాల పనులు ఉంటాయి. మొదలుగా పనులు చేసుకోవాలి. కానీ పొద్దున్న దాకా ఈయనకు ఈ జూరాలు ఏంది, తుంగభద్ర ఏంది, ఇవన్నీ ఏం తెలుస్తాయి సబ్జెక్టులు పాపం. ఎక్కడి నుంచి ఎన్ని టీఎంసీలని